హాయ్ చిచ్చాస్, నేను మీ ప్రకాష్, తెలుగు బిడ్డ ఎన్ఐ అడ్డా. ఇంకా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తే మేము మా రూమ్మేట్స్తో పార్క్ వెళ్దామా వద్దనే డిస్కషన్లో మొత్తం నలుగురిలో ఇద్దరు ఓకే అన్నారు. ఇద్దరికి పార్ట్ టైమ్స్ ఉండడం వల్ల కుదరలా. సో నేను విజయ్ పార్క్కి వెళ్దాం అనుకున్నాం. అక్కడ వీళ్ళు ఏం చేస్తాం ఏంటిదా ప్రతిదీ వీడియోలో మీరే చూస్తారు. ఇక రూమ్ దగ్గర స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా పార్క్ వెళ్తున్నాం. లెట్స్ గో. ఇంకా రూమ్ దగ్గర సైకిల్స్ మీద స్టార్ట్ అయ్యాం. ఇట్స్ అరౌండ్ 15 to 20 minutes సైక్లింగ్ ఉంటుంది. దగ్గర దగ్గర 1.2 to 1.5 miles ఉంటుంది. నియర్లీ ఒక 2 kilometers ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేసాము సైక్లింగ్. ఇంకా కొన్ని మీకు క్లిప్స్ చూపిస్తాను. మేము వెళ్ళిన దారి అంత క్లిప్స్ చూస్తాను, ఒక త్వరగా చూసాను. మీరు అనుకోవచ్చు నేనేదో వ్లాగ్స్ చేస్తున్నానని. వ్లాగ్స్ అయితే ఏం చేయడం లేదు. మా యొక్క స్టూడెంట్స్ లైఫ్ ఇన్ నార్దర్న్ ఐలాండ్లో ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒక వీడియో రూపంలో చూపించాలనుకుంటున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రోడ్డుకి కొంచెం గ్యాప్తో అక్కడ ఒక ఎల్లో లైన్ ఉంటుంది. అది ఓన్లీ సైక్లింగ్ చేసే వారికి మాత్రమే. సో ఎవరైనా సైకిల్స్ తొక్కే వాళ్ళు ఆ యొక్క వేలోనే తొక్కుతారు. సో ఎవరికి అక్కడ వచ్చే కార్స్కి ఎవరికి డిస్టర్బెన్స్గా ఇబ్బందిగా ఏమి ఉండదు. సో అదొక వే అనేది అట్లా ఉంటుంది. ఇంకా ఫుట్పాత్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. సమ్టైమ్స్ సైకిల్ ఫుట్పాత్ మీద అయినా వెళ్తారు. ఇక్కడ ఒక లేక్ ఉంది. ఇంకా డైరెక్ట్గా ఇంకొక 3-5 minutesలో మేము ఓరియం పార్క్కి వచ్చేసాము. ఇక్కడ చాలా బాగుంటుంది నేచర్, నాన్ పొల్యూటెడ్ ఎయిర్. చాలా మంది యోగా, ఇంకా మార్నింగ్ వచ్చి యోగా మ్యాట్స్ వాళ్ళు మెడిటేషన్ చేయడం అలాంటి చాలా చేస్తూ ఉంటారు. వాకింగ్ కి యంగ్ ఓల్డ్ అనేది ఏమి ఉండదు, అందరు వస్తారు ఫిజికల్ గా ఉండడానికి. మంచి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి వాకింగ్ రావడం వల్ల. ఇంకా మనం ఈవినింగ్ టైంలో చూస్తే చాలా పెట్స్, డాగ్స్ చాలా చాలా వాకింగ్ వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే కొంచెం యొక్క పార్క్ని నేను వీడియో చూసాను. మీరు చూడవచ్చు ఎలా ఉంటుందో. ఇక్కడ మొత్తం క్లీన్గా రోడ్ అంతా నీట్గా ఉంటుంది. నైస్ నేచర్, ఎవ్రీథింగ్ ఇట్స్ గుడ్. ఇంకా మేము వెళ్తుండగా విజయ్ కొన్ని స్టంట్స్ చేస్తా అన్నాడు. సైకిల్ మీద సైకిల్ చెప్తాను ట్రై చేస్తా అన్నాడు. చూడండి కొన్ని వీడియోస్. చాలా విధాలుగా ట్రై చేశాడు కానీ మొత్తానికి సక్సెస్ అయితే రాలా. మొత్తం ఫెయిల్ అయినాయి. ఇంకా లైట్ తీసుకొని ఇంకా ఫైనల్ ఒకటేసి ఇంకా స్టార్ట్ చేసాం. ఇంకా ఇంకొంచెం దూరంలో మేము బాస్కెట్బాల్ ఆడదాం అనుకున్నాం. సో అదొక బాస్కెట్బాల్ నెట్ అదంతా వస్తుంది, అదంతా చూపిస్తాం. మార్నింగ్ ఇలా వచ్చి మంచిగా సైక్లింగ్ చేసుకోవడం, వాకింగ్ చేయడం, ఏదైనా ఎక్సర్సైజ్ ఫిజికల్ ఫిట్నెస్ ఆడడం, లేదా గేమ్స్ లాంటివి. ఇలా ఫుట్బాల్ కూడా ఉంటుంది. ఫుట్బాల్, బేస్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, ఎవ్రీథింగ్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ఓరియో పార్క్. తర్వాత వెళ్దాం. చూడండి, ఇక్కడే మేము ఎప్పుడు ఎవ్రీ వీక్ వచ్చేది బాస్కెట్బాల్ కోర్ట్కి. అండ్ దీని పక్కనే టెన్నిస్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఎవరు లేరు, కానీ నార్మల్ డేస్లో ఫుల్ బిజీ ఉంటుంది. ఏంటి ఈ బాస్కెట్బాల్ కోర్ట్ ఎవ్వరు లేరు. నార్మల్గా అయితే ఇది ఎప్పుడు బిజీగానే ఉంటుంది. బట్ మేము వెళ్ళింది వెనస్డే. ఇట్స్ అరౌండ్ 12 గంటలకు వెళ్ళాము మధ్యాహ్నం. సో ఈవినింగ్ అయితే కొంచెం రష్గా ఉండేది. సో ఇప్పుడైతే ఎవరు లేరు. ఇంకా బాస్కెట్బాల్ ఆడుకోవడం స్టార్ట్ చేసాము. ఇంకా ఇవి వీడియోస్ తీసుకుంటా, నేను కొన్ని గోల్స్ చేయడం,
విజయ్ కొన్ని గోల్స్ చేయడం అట్లాగా కొన్ని రికార్డెడ్వి అట్లా వీడియోస్ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు 2 అవుతుంది, మేము 12కి అట్లా వచ్చాము. సో విజయ్కి 2:30కి బయట పని ఉందంటే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటి రూమ్కి. ఇదంతా ఇంకా వర్మే పార్క్ మీరు చూడవచ్చు. ఇక్కడ అంతా గార్డెన్ అదంతా. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిందంటే రైట్ సైడ్ అక్కడ చిన్నపిల్లలది పార్క్ ఉంటుంది. సో అక్కడ పిల్లలు వాళ్ళందరూ ఉంటారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకెప్పుడైనా మేము బయటికి వెళ్ళినప్పుడు మా యొక్క స్టూడెంట్ లైఫ్ ఇక్కడ నార్దర్న్ ఐలాండ్ ఎట్లా ఉంటుందో మ్యాక్సిమం వీడియో చూపిస్తా. దట్స్ ఇట్.